నటి డింపుల్ హయాతి మరొకసారి వివాదంలో ఇరుక్కుంది. ఫిలిం సిటీలో తనపైన కేసు నమోదైంది. ఏదైతే ఇంతకు ముందు గత నెలలో తన ఇంట్లో ఉన్నటువంటి డాగ్ను చూసుకోవడానికి ఒరిస్సా నుంచి ఒక ఇద్దరు అమ్మాయిల్ని పని చేసుకోవడానికి తీసుకువచ్చిన తరుణంలో వాళ్ళపైన అసభ్యంగా ప్రవర్తించడము, పని చేయించుకున్న తర్వాత జీతం ఇవ్వలేదంటూ కూడా ఆ ఇద్దరు ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఏదైతే గతంలో కూడా తను డీసీపీ ఏదైతే రాహుల్ హెగ్దేతో కూడా ఇలాంటి వివాదంలో నిలుక్కున్నారు. వాళ్ళ అపార్ట్మెంట్లో పార్కింగ్ ప్లేస్లో వాళ్ళిద్దరి మధ్య వివాదం నెలకొన్న సమయంలోనే చాలాసార్లు కూడా తన పైన చలానాలు విధించారంటూ కక్ష పెట్టుకొని ఆ నేపథ్యంలో తను అలా వివాదంలో ఇరుక్కోవడం జరిగింది. తర్వాత ఇలాంటి వివాదంలో ఏదైతే తన డాగ్ను చూసుకోవడానికి ఇద్దరు మహిళలను ఒరిస్సా నుంచి తీసుకువచ్చిన తరంలో వాళ్ళ జీతం ఇవ్వకపోగా వాళ్ళపైన కొన్ని తిట్టడము, వాళ్ళని దూషించడం కూడా జరిగిందంటూ కూడా వాళ్ళు పోలీసులకు తెలపడం జరిగింది. అయితే నిన్న ఈ ఘటన జరగడంతో వాళ్ళు కొంతమంది ఎవరైతే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చినటువంటి కేర్ టేకర్ ఎవరైతే ఉంటారో తను కూడా వాళ్ళతో వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఇప్పటి వరకు డింపుల్ హయాతి తెలుగులోను అటు ఇతర ఇండస్ట్రీలో కూడా పనిచేస్తూ వస్తున్నారు. అయితే తెలుగులో తనకి మంచి పేరున్నప్పటికీ కూడా ఏదైతే ఇప్పటి వరకు రాహుల్ హెగ్దే వివాదంలో కావచ్చు, తర్వాత ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవడం కూడా తన ఫ్యూచర్ పైన కూడా తన రిమార్క్ పడే అవకాశం ఉందని అయితే చాలా మంది అంటున్నారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఏదైతే ఇద్దరు అమ్మాయిల్ని పని కోసం తెచ్చుకొని తనకు జీతం ఇవ్వకపోగా తన హస్బెండ్ లాయర్ అంటూ కూడా వాళ్ళని బెదిరింపులు చేయడము, వాళ్ళను అశ్లీల వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చెయ్యాలంటూ కూడా వాళ్ళని బలవంతం చేసినట్టు ఆ ఇద్దరు ఎవరైతే పని కోసం వచ్చారో వాళ్ళు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు పోలీసులు అయితే ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఇంకా తనను ఈరోజు విచారణకు పిలుస్తారనే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఏదైతే వాళ్ళిద్దరు ఉన్నారో వాళ్ళ భర్త అడ్వకేట్ అంటూ కూడా తను బెదిరింపులు పాల్పడ్డారంటూ కూడా జీతం ఇవ్వకపోగా నెల రోజులు పని చేసుకొని జీతం ఇవ్వకపోగా ఏం చేసుకుంటారో చేసుకోండి అని వాళ్ళని బెదిరించినట్లయితే వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఒరిస్సా నుంచి పని కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళకి ఎవరు తెలియకపోవడము, వాళ్ళు రోడ్డు మీద నిల్చోడడం ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే మరి డింపుల్ హయాతి దీనిపైన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. కెమెరామ్యాన్ నరేందర్తో నాగవాణి, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.